హాయ్ వివర్స్, మనం వచ్చేసి అనువాదాలు 10వ తరగతి అనువాదాలు చూద్దాము. 10వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు. వీ హ్యావ్ రిచ్ ఫారెస్ట్ ఇన్ అవర్ కంట్రీ. దీస్ ఫారెస్ట్ గివ్ అస్ మెనీ యూస్ఫుల్ మెటీరియల్స్. దే గివ్ అస్ timber for building our houses, ships and boats. They give us fruits and honey. They give shelter to many animals and birds. All these are our wealth. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి వచ్చేసి అనువాదం అనేటువంటిది చూద్దాము. మనము మన దేశంలో గొప్ప అటవీ సంపదను కలిగి ఉన్నాము. అడవులు అనేటువంటిది మన దేశంలో ఎక్కువగా ఉంది. ఈ అడవులు మనకు ఎన్నో ఉపయోగకరమైనటువంటి వస్తువులన్నింటినీ ఇస్తూ ఉన్నది. ఇల్లు కట్టుకోవడానికి ఓడలు, పడవలు తయారు చేయడానికి కావలసినటువంటి కలపను అవి మనకు అందిస్తూ ఉన్నాయి. అడవులు జంతువులకు, మనకు పక్షులకు నివాసాన్ని కల్పిస్తున్నది. ఇవన్నీ మన యొక్క సంపదలు అనేటువంటిది మనము ఈ యొక్క అనువాదాన్ని రాశాము. తర్వాత రెండవ అనువాదం వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ నో రీజన్ ఫర్ ద డిస్కరేజ్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. The importance of higher education lies in the fact that knowledge must be purposed for its own sake. It is the proper development of mind and body. It is the purpose of education to each people how to solve intelligently the cultural, social, economic and political problems of the country. ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే, ఉన్నత విద్యాభ్యాసానికి నిరుద్యోగము ఒక అవరోధం కాదు. ఉన్నతంగా అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకునే దానికోసము, విజ్ఞానం కోసం అన్న విషయాన్ని తెలుసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలి. విజ్ఞాన సముపార్జన కొరకే కానీ, విజ్ఞానాన్ని అంటే మన తెలివితేటలు పెంచుకునే దానికోసమే కానీ దాన్ని సక్రమంగా వాడుకోవాలన్నటువంటి విషయము తెలుసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలి. విద్య మానవుడి శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దేశంలో గల సాంస్కృతిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను ఎలా పరిష్కరించాలో విద్య అనేటువంటిది నేర్పిస్తుందన్నమాట. లాస్ట్ అనువాదము. అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ సో ఇట్ హ్యాస్ టు బి డెవలప్డ్ intensively since land cannot be expanded. The available land has to be put to maximum use. We have to grow 2 crops now where we were growing only one. Modern methods of cultivation should be adopted. Pest control cannot be forgotten. Marketing helps the development of agriculture. వ్యవసాయం అనేటువంటిది మన దేశానికి వెన్నుముక వంటిది. అందువలన దానిని బాగా అభివృద్ధి చేయాలి. భూమిని విస్తరించలేము కాబట్టి లభించినటువంటి భూమిని ఎక్కువగా అంటే అధికంగా ఉపయోగించుకోవాలి. మనం ఇప్పుడు ఒక పంట పండిస్తున్నటువంటి భూమిలోనే 2 పంటలను పండించాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి. చీడపురుగు నివారణకు మర్చిపోకూడదు. అంటే చెట్టు తర్వాత పురుగులు అనేటువంటి ఖచ్చితంగా ఉంటాయి. సో కాబట్టి వాటిని వచ్చేసి మర్చిపోకుండా వాటిని వచ్చేసి వాణిజ్యం, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడుతుందన్నమాట. ఈ విధంగా మనము చేయగలిగితే మనము అభివృద్ధి అనేటువంటిది వాణిజ్యం అంటే వాణిజ్యాన్ని అంటే వ్యాపారాన్ని, తర్వాత వచ్చేసి వ్యవసాయానికి అభివృద్ధికి వచ్చేసి తోడ్పడుతుంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు.